అలాగే కచ్చతీవి ఐలాండ్ సమస్య అనేది కూడా ఒక బలంగా ముందుకు నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఆయన ఒక ప్రత్యామ్నాయం చేయాలి. అంటే డిఎంకే 50 ఏళ్ల నుంచి పాలిస్తున్న డిఎంకేని, ఏఐడిఎంకేని, అంటే కరుణానిధి లేని పరిస్థితి, జయలలిత కూడా లేని పరిస్థితి, మూడవ ప్రత్యామ్నాయంగా మూడవ తరంగా ఒక రకంగా బలంగా ఉన్న ఈ సిచ్యువేషన్లో విజయ్ని ప్రజలు ఎన్నుకున్న తీరు ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి డిఎంకే, ఏఐడిఎంకే చెయ్యని పనులు, తన మార్క్ ఉండే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. యాజ్ వెల్ యాజ్ తను స్పెషల్గా అనౌన్స్ చేసిన పథకాలను కూడా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా విజయ్ ముందు ఉన్న చాలా అతిపెద్ద సవాళ్ళు అని చెప్పాలి. రైట్. ఇక నెంబర్ 4 అదేంటి అంటే రాజకీయం, అడ్మినిస్ట్రేషన్. ప్రతి సీఎంకైనా ఏ పిఎంకి అయినా సరే రాజకీయాన్ని అలాగే అడ్మినిస్ట్రేషన్ని, ఈ రెండింటిని 2 పట్టాల మీద ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే తాను మళ్ళీ సీఎం అవ్వడానికి, తాను బలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే అతి పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలే ప్రధానంగా ఉంటాయి.